హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను మా బాబుకి ఎంతో ఇష్టమైన బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. అది మామూలు బెండకాయ ఫ్రై కాదండి. మనం ఫంక్షన్స్కి వెళ్తాం కదా, ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రై లాగా చేస్తున్నాను. అది చిప్స్ లాగా ఉంటుంది. దానికోసం ఇలా తాజా తాజా బెండకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మరీ మందంగా ఉండొద్దు, పల్చగా ఉండాలి. లేతవైనా కొంచెం ముదిరినవైనా కూడా ఫ్రై కాబట్టి బాగుంటాయి. లేత ఎంచుకుంటేనే మంచిది, పిల్లలకి మంచిగా డైజెషన్ అవుతుంది కూడా. బెండకాయ చాలా చాలా మంచిదండి. బ్రెయిన్ అయితే షార్ప్ గా పనిచేస్తుంది. చిన్నప్పుడైతే పిల్లలకి మ్యాథ్స్ రావాలంటే ఇది తినాలి ఖచ్చితంగా అని బెండకాయ పెట్టేవాళ్ళు. మేము కూడా అదే నమ్మి మేము ఎప్పుడు బెండకాయ చేయి అని మా అమ్మతోటి చేయించుకొని తినేవాళ్ళం. మా బాబుకి అయితే ఇలా ఫ్రై అయితే చాలా ఇష్టం అనమాట. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మరీ ఎక్కువ మాడకూడదు, మాడితే టేస్ట్ మొత్తం బాగోదు, చేదుగా అనిపిస్తుంది. దీనిలోకి ముఖ్యమైన వెల్లుల్లి అండి. వెల్లుల్లితోటి అసలు టేస్ట్ వస్తుంది ఈ ఫ్రైలో. కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా చితక కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా బెండకాయలు ఇందులో వేసాను. కొన్ని బెండకాయలు చేస్తున్నాను మా బాబు కోసం అని. ఇలా తర్వాత ఈ ఆయిల్ హీట్ గా ఉన్నప్పుడే మనం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు దీంట్లో వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా అనిపిస్తాయి. వాటిని కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అది మన ఇష్టం అనమాట. పల్లీలు ఇష్టమైన వాళ్ళైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా పిల్లలకి ఇంట్లో, మా బావగారు వాళ్ళ పిల్లలకి, మా అందరికీ ఇంట్లో అందరికి పల్లీలు ఇష్టం. అందుకోసమని ఇలా పల్లీలు కూడా యాడ్ చేశాను. చూడండి ఇలా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. ఇవి కూడా ఈ బెండకాయలో కలిపేశాను. దీని తర్వాత ఏం చేయాలంటే దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసేయాలి. మనం ఈ ఆయిల్ తీసేసుకొని మనం వాటిని మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఇలా పల్లీలు బెండకాయలు మొత్తం ఇలా కలిసిపోయాయి. కొంచెం ఆయిల్ ఉంచుకొని ఆ ఆయిల్లోకి మనం కావాల్సినవన్నీ వేసుకోవాలి. పోపుకు కావాల్సినవన్నీ పోపు దినుసులు, శనగపప్పు వేసాను, తర్వాత కొంచెం మినపప్పు, తర్వాత జీలకర్ర, ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కొంచెం తక్కువ వేసాను. మా బాబుకి ఇవన్నీ నచ్చవు. ఎందుకో జీలకర్ర అంటే అస్సలు నచ్చదు తనకు. జీలకర్ర హెల్త్ కి మంచిదని ఎన్నిసార్లు చెప్పినా కూడా తను వినడు. ఇప్పుడు వెల్లుల్లిని మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని ఇందులో వేసి ఫ్రై చేయాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. స్మెల్ మాత్రం ఎంత మంచిగా వచ్చిందో వెల్లిపాయ వేగుతున్నప్పుడు. ఇలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఇంకా పల్లీలు ఇవన్నీ కలిపి దీంట్లో వేయాలి. ఆ పోపులో వేసి మొత్తం కలపాలి. కలిపిన తర్వాత మనకు రుచికి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం కారం ఇందులో వేసుకోవాలి. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్ గా వేసాను, పిల్లలు తింటారు కదా అని. మా బాబుకి కారం కొంచెం తక్కువ వేసి చేశాను. ఇలా ఉప్పు కారం అన్ని వేసాక వీటిని మంచిగా కలుపుకోవాలి. చివరిగా ఫైనల్ గా మనం అసలైంది కరివేపాకండి. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇది లైట్ గా ఫ్రై చేశాను, కరివేపాకుని చేసి దాని మీద గార్నిష్ చేశాను. అంతే అండి, మా బాబుకి ఎంతో ఎంతో ఇష్టమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఫంక్షన్ స్టైల్లో మనకు పెళ్లికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ లో కానీ పక్కన డిష్ లో పెడుతూ ఉంటారు. పక్కన డిష్ కి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. పప్పులో కానీ సాంబార్లో కానీ ఇలాంటి బెండకాయ ఫ్రై చేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి. సింపుల్ గా ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రైని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ఉందండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బై.